బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశివారి జీవితంలో ఒక స్త్రీ రాక కారణంగా జరగబోయే అతిపెద్ద 4 సంఘటనలు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ఎక్కడో చోట నిజమవుతున్నట్లు మనం వింటూ లేదా చూస్తూ వస్తున్నాం. అయితే బ్రహ్మంగారు సాక్షాత్తు తన కాలజ్ఞానంలో తులారాశి వారికి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు చాలా వరకు కూడా నిజమవ్వడం మనం ముందుగా చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలో ముఖ్యంగా మార్చి మాసంలో కూడా కొన్ని అంశాలు అయితే మీరు జీవితంలో కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ రాక అయితే ఉండబోతుంది. ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు అయితే ఉంటాయి. అలానే తులారాశి వారికి చీకొట్టిన వారు కానీ మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పుకోవచ్చు. అంతటి అదృష్టాన్ని అయితే మీరు పొందబోతున్నారు. అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరికి ఉన్నటువంటి పట్టుదల కానీ ఏదైతే శ్రమ పడే తత్వం ఉందో అది మరి ఎవరిలో ఉండదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానికి ఎన్నైతే ఆటంకాలు ఉండకూడదో అన్ని ఆటంకాలు ఈ రాశి వారికి ఎదురవుతాయి. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా ఆ పనిని పూర్తి చేయాలనే వీరి సంకల్పం ఏదైతే ఉంటుందో అది మాత్రం గొప్పదిగానే చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు వీరు ఎంత జీవితాన్ని అనుభవించినా దానికి తగ్గ కష్టాలు కూడా చూసి ఉంటారు. ఈ కష్టాల కారణంగానే అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. దీని మీద ప్రతి అంశాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దాని ద్వారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు. వీరికి కావలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తెలివిగా అడిగి చేయించుకోవడం ఈ రాశి వారి యొక్క తత్వం. అలానే ఎప్పుడు కూడా ఇతరులను ఒప్పించాలని కానీ వారిని బాధ పెట్టాలని అనుకోరు. కానీ తనని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం మాటలతోనే వారికి సమాధానాన్ని అయితే చెప్తారు. ఇక ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం రుణాల జోలికి వెళ్ళవద్దు. అంటే కొంతమంది వ్యక్తులు వ్యాపార పరంగా మీతో కొన్ని విషయాల్లో పెట్టుబడి పెట్టించాలని అనుకుంటారు. వాటి వల్ల వారికి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. కానీ మీకు మాయ మాటలు చెప్పి మీకు అనుభవం లేకపోయినా వాటిలో పెట్టుబడి పెడితే తాము చూసుకుంటామని చెప్తారు. ఇలాంటి వాటిల్లో మాత్రం అస్సలు మోసపోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే అవకాశం అనేది చాలా తక్కువగానే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి రుణాలు ఎంత కష్టపడినా కూడా వాటిని తీర్చలేకపోతూ ఉంటాం. కాబట్టి అస్సలు రుణాల జోలికి అయితే వెళ్ళవద్దు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది. అంటే గతంలో వీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రయత్నాల సమయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా ఆకస్మిక ధన లాభాలు చూడబోతున్నారు. అంటే ఎంతో కాలంగా పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఇప్పుడు రాబడి అనేది రావడం కానీ లేదా ఏవైనా వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కోర్టులో తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు మీకు అనుకూలంగా రావటం. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. నక్కతోక తొక్కినట్లే ఒక స్త్రీ వల్ల ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అంటే ఉద్యోగాలు మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు కానీ
లేదా ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఈ స్త్రీ మీకు ఎంతో సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక స్త్రీ వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం అయితే అధిక శాతమే కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ జీవితంలో ఒక స్త్రీ రాకైతే ఉండబోతుంది. సాక్షాత్తు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయితే ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ స్త్రీ స్నేహితురాలి రూపంలో కానీ లేదా జీవిత భాగస్వామి రూపంలో మీ ఇంటికి రాబోయే కోడలు లేదా మీకు పుట్టబోయే కూతురు రూపంలో ఉండవచ్చు. ఈ స్త్రీ పాదం ఎప్పుడైతే మీ జీవితంలో అడుగు పెట్టిందో అప్పటి నుండి కూడా మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది. అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడం కానీ, కెరియర్ పరంగా ఏవైనా టెన్షన్లు ఉంటే అవన్నీ తొలగిపోవడం, కుటుంబంలో సమస్యలు ఉంటే కుటుంబంలో సమస్యలు తొలగిపోయి సభ్యులతో వివాదాలు ఉంటే ఈ స్త్రీ పాదమహిమ కారణంగా ఆ వివాదాలు అన్నీ తొలగిపోవడం అన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఒకప్పుడు ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడకుండా లేకపోతే ఏదైనా సహాయం కొరకు వెళ్ళినప్పుడు అవమానించి మాట్లాడి ఉంటారో, వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు కూడా ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మరలా మీతో బంధుత్వం కొరకు మీ కాళ్ళ మీద పడి మరీ వేడుకునేంత వరకు కూడా వెళ్ళిపోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అంతటి ఉన్నత స్థానాన్ని అయితే ఈ సమయంలో తులారాశి వారు చూడబోతున్నారు. రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు, స్థానాలు దక్కించుకుంటారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అవకాశాలు అయితే ఇప్పుడు ఈ సమయంలో ముఖ్యంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎంతకాలం మీరు వాటి వెనకాల పరిగెట్టారు, కానీ ఈ సమయంలో మిమ్మల్ని అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఎవరైతే అవకాశాల కోసం వెళ్ళినప్పుడు అవమానించి ఉంటారో అటువంటి వారే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఎంతో కాలంగా సొంతింటి కళ అనేది వీరికి ఒక తీరని కళ కిందే వస్తుంది. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. తొందరలోనే సొంతింటి కళ అనేది నెరవేరబోతుంది. అయితే నిర్మాణాలు ప్రారంభించేవారు ముందుగా దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి తర్వాత నిర్మాణం కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకునే శక్తి స్వామివారు మీకు ప్రసాదించడం, అలానే ఆటంకాలు ఏమీ లేకుండా కూడా చూసుకుంటారు. సొంతింటిని కట్టుకునేవారు ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం మణిద్వీప వర్ణను పారాయణం చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు ఉంటాయి. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో గతంలో ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే సంతాన విషయంలో శుభవార్తలు ఉంటాయి. సంతానాన్ని విదేశాలకు పంపడానికి కానీ, వారికి వివాహం చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అనేవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసంలో ముందుకు సాగుతారు. ప్రేమ విషయాల్లో కూడా చాలా వరకు సానుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం, అలానే ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామి దొరుకుతుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం కానీ లేదా వినడం కానీ మంచిది. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.